शिरिडिनाथ परमेश्वर रूपधारी आनंद रूप करुणाकर विश्वकीर्ति स्वामी ना प्रयत्नालన్నీ ఫలించి నాకు విజయం చేకూరేటట్టు ఆశీర్వదించు స్వామి. ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి, కానీ చీకటి పడిపోయింది. నా ట్రబుల్ నీకు తెలుసుగా. వస్తా బాబు. హారతి కళ్ళకద్దుకుని వెళ్ళు బాబు, బాబా అనుగ్రహిస్తా. సారీ, ఇక్కడ ఓహో ఇక్కడ కదా. భక్తి పారవస్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు. నీ భక్తి విషయమేమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థమవుతోంది. పుట్టుకతోనే వచ్చిందా? అబే అది నాకు. అమ్మో, గుళ్ళో అబద్ధం చెప్పకూడదు. పంతులు గారు, ఆ విషయం మనం మార్కెట్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. వస్తాను. కొంప తీసి పేడేది కదా, జారి పడిపోతాం. ఏదిలే, మంచిది. ఉన్న ఆధారం కాస్త పోయిందే. అబ్బో, ఈ మున్సిపాలిటీ వాళ్ళకి పని పాట లేనట్టుంది. ఎక్కడ చూసినా బోట్లే. ఇలా వెళ్ళకూడదు అనుకుంటాను, ఇలా వెళ్తాను. ఈ రోడ్డైతే బాగానండి, ధైర్యంగా నడవ. పోలీస్ సౌండ్. ఎవరయ్యది? ఎవరేంటి? మేమే. పడ్డావా దాక్కున్నా? పడ్డమేంటి, దాక్కోవడం ఏంటి? మా పనోళ్ళు చెప్పినంత లోతు తీసారా లేదని పొలిచి చూస్తున్నా. ఓహో, మున్సిపాలిటీ సరికా? అయినా ఇంత చీకట్లో ఏమిటయ్యా? అసలే అందులో పావునున్నా ఉండొచ్చు. అమ్మో, పావునా? పావునంటే నాకు అసలు భయం. హలో, హెల్ప్ 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 హెల్ప్. హలో, ఏంటి గురు పిలిచావా? వీడెవడో చిన్న కుర్రాళ్ళు ఉన్నాడే, వీడు మన పైకి లాగలడా? ఎవడా నువ్వు పుస్కి? అదే గురు, పొద్దున్న క్రికెట్ బాల్ అందులో పడిపోయింది. నువ్వు అలాగే పైకి బౌల్ చేయి, నేను క్యాచ్ పట్టుకుంటాను. రాయ్, నీ బంతి తీసేయడానికి నేను ఇందులో పడ్డానుకున్నావా? నన్ను పైకి రాని నీ సంగతి తేల్చేస్తాను. పైకి రావటం జీవితంలోనే కాదు, గోతులోంచి కూడా చాలా కష్టం. ట్రై చేయి. బెస్ట్ ఆఫ్ లక్. వస్తా గురు. అమ్మో, పావును. ఇదిగో మిమ్మల్ని పత్రిక దిక్కుమాల ప్రశ్నల తర్వాత రాసుకోవచ్చు. చీకటి పడింది, అబ్బాయి ఇంతవరకు ఇంటికి రాలేదు. వెళ్ళి వాడిని వెతుక్కురండి. ఇదిగో అయిపోయింది. దీన్ని కాస్త పూర్తి చేసి దీన్ని పోస్ట్ చేసి నీ పుత్రరత్నాన్ని వెతుకొస్తాను. ఇదిగో ఆ డాక్టర్ గారికి ఎవరు రాశారో వింటావా? మా వీధిలో ఒక 50 ఏళ్ల ముత్తైదుకి ఈ మధ్యన మీసాలు వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? ఇలా అందరికీ వచ్చే అవకాశం ఉందా? ఎలా ఉందా? నా మొహల్లా ఉంది. అయినా ఆవిడెవరికో మీసాలు వస్తే మీకేమిటండి సంబరం? ఇలా ఖాళీగా కూర్చోవటం వల్లనే వెర్రిమొర్రి ఆలోచనలు వస్తున్నాయి. అందుకే ఎక్కడన్నా ఉద్యోగం వెతుక్కోండి అని చెబుతున్నా. రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ కి ఎవరు ఉద్యోగం ఇవ్వరే. కాదు కూడదంటే ఏ వ్యాయామ కళాశాల పెట్టుకోవాలి, లేదా ఏ డబ్బున్న వాడి గేట్ దగ్గర కోరికగా సెటిల్ అయిపోవాలి. అయినా ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకే పట్టిందే. రేపో మాపో అబ్బాయికి ఎలాగో ఉద్యోగం వస్తుంది. నేను హాయిగా పత్రికలకు ప్రశ్నలు రాసుకుంటూ కులాసాగా గడిపేస్తాను. అలాగే గడుపుతురు గాని బయటికి వెళ్ళి అబ్బాయి వస్తున్నాడేమో చూసిరండి. అలాగే. ఇదిగో. అమ్మో, గేట్ వేసింది లేదే. మా చెట్టే. ఇంటికి వచ్చాంగా. తొందర ఏంట్రా? అమ్మా, నాన్న. నేనే. ఒరేయ్, చొక్కా అంతా ఇట మట్టి కొట్టుకుపోయింది. ఎక్కడన్నా పడ్డావా? ఏ గోత్రంలోనో పడి ఉంటాడు. అయినా చీకట్లో దేక్కుంటూ బాక్కుంటూ రాకపోతే కాస్త పెద్దలుగా రావచ్చు కదరా. నేను దేక్కుంటూ పాక్కుంటూ రాలేదు నాన్న. గుంటలో 10 ఏళ్ల కుర్రాడు పడిపోతేను పైకి లాగి వస్తున్నా. ఆహా, నీకున్న చూపుకు నువ్వు పైకి లాగడం కూడాను. చాలే ఊరుకోండి. నువ్వు భద్ర నూనె పెట్టి తలకు పోస్తాను. రేపు పొద్దున్న నీ పుట్టినరోజు. ఏమిట్రా, ఏమైందిరా అలా అరిచావు? ఈ పుట్టినరోజు దాటిపోతే ఏజ్ బారైపోయిందని నాకు ఉద్యోగం రాదేమో నాన్న. నా పిచ్చి తండ్రి, రేపే నీకు ఉద్యోగం వస్తుంది, దిగులు పడమాక. మా అమ్మ మాట అంటే ఆ అమ్మవారి మాటే కదా నాన్న. అబ్బా, ఇక్కడ రే చీకట్లో నువ్వు నాకేం చెప్పక్కర్లేదురా. ఇంటో పద. సరే నాన్న. నువ్వు భద్రా.